హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇక నుంచి ప్రాఫిట్ అండ్ రెవెన్యూ షేరింగ్ మోడల్లో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్క్ చేయబోతుంది అని. అంటే ఇప్పటి వరకు కూడా మన భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తీసుకుంటే పెద్ద హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ రెమ్యునరేషన్స్ తీసుకుంటారు. కానీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ నష్టాలు మొత్తం కూడా నిర్మాతే భరించాల్సి వచ్చేది. సో ఇక నుంచి నిర్మాత మీద మాత్రమే భారం పడకుండా ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అందరూ పంచుకోవాలి, యాక్టర్స్ అందరూ కలిసి మొత్తం సినిమా యూనిట్ అంతా. అలాగే నష్టం వచ్చినా సరే అదే ప్రపోర్షన్లో పంచుకోవాలి అని చెప్పేసి ఈ కొత్త ప్రపోజల్ అయితే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ తీసుకొచ్చారు. దీనికి అక్కడ ఉన్నటువంటి టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, ధనుష్, సూర్య లాంటి యాక్టర్స్ అందరూ కూడా ఆ చర్చల్లో పాల్గొన్నారు. అయితే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే కొంత పాజిటివిటీ కనిపిస్తూ ఉంది ఆ చర్చలు కానీ ఇది కానీ ఎందుకంటే తమిళ సినిమాల బడ్జెట్ తక్కువ, అదంతా కూడా సూపర్ హీరో సెంట్రిక్గా కాకుండా ఓవర్గా హీరోని గ్లోరిఫై చేయకుండా కంటెంట్ నమ్ముకుని వచ్చే కథలు ఎక్కువ ఉండడం వల్ల కొంత అక్కడ వాళ్ళ ఒప్పుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు, కొంత పాజిటివిటీ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే దీంతోపాటు ఫీ రెగ్యులేషన్ కమిటీని కూడా దీనిలో భాగంగా తీసుకొచ్చారు. అంటే చిన్న సినిమాలు ఏవైతే మీడియం బడ్జెట్ అండ్ స్మాల్ బడ్జెట్తో సినిమాలు వస్తూ ఉంటాయో వాటికి థియేటర్ విండో ఇవ్వడం. అంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు లేదా మామూలుగా కూడా చిన్న సినిమాలకి థియేటర్స్లో అసలు స్క్రీన్స్ పడకపోవడం వల్ల చాలా సినిమాలు వచ్చినట్టు కూడా తెలియట్లేదు. సో వాటికి కూడా సరైన థియేటర్ విండో ఇచ్చేలాగా, అలాగే సినిమా రిలీజ్ అయిన 8 వారాల వరకు ఓటీటీ రాకుండా, అలాగే యూట్యూబర్స్ కూడా వీళ్ళ పర్సనల్ స్పేసెస్లోకి ఆక్యుపై చేయడం, వీటన్నిటి గురించి కూడా కొంచెం గట్టిగానే వాళ్ళు కొత్త రిఫార్మ్స్ తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఇది వర్తిస్తుందా లేదా, టాలీవుడ్కి ఇది అప్లై అవుతుందా, టాలీవుడ్లో ఇలాంటి రూల్స్ వస్తే నిజంగానే మన వాళ్ళు పాటిస్తారా అంటే 100% నో అనే చెప్పుకోవాలి. ఎందుకంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క ఫీజు ఉంటుంది. అల్లు అర్జున్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లలో తీసుకుంటారు. హీరోయిన్స్ సాయి పల్లవి, రష్మిక మందన, వీళ్ళందరూ కూడా కొంత క్రోర్స్ వాళ్ళ ఫీజులే మ్యాక్సిమం సినిమా బడ్జెట్లో సగం ఉంటుంది. ఇక్కడ సినిమాలన్నీ కూడా స్టార్ ఇమేజ్ పరంగా వెళ్తాయి. ప్రొడ్యూసర్స్ కూడా ఎవరైతే స్టార్స్ ఉంటారో వాళ్ళతో తీయాలనుకుంటారు. అంతే తప్ప కంటెంట్ బాగుంది కాబట్టి కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రొడ్యూస్ చేద్దామనేటువంటి ప్రొడ్యూసర్స్ ఆ థాట్ ప్రాసెస్లో కూడా లేరు. సో ఇక్కడ స్టార్స్ అందరూ కూడా తామే సినిమా ఇండస్ట్రీని నడిపిస్తున్నామనేటువంటి ఒక థాట్ ప్రాసెస్తో ఉన్నారు. అందుకే అంత భారీగా వాళ్ళు ఫీజులు పెంచుతున్నా సరే ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నారు. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అదే నమ్ముతూ ఉండొచ్చు గాక. సి కళ్యాణ్ అనేటువంటి ఒక తెలుగు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన దాని ప్రకారం మొత్తం 3000 మంది ప్రొడ్యూసర్లో ఇప్పుడు 20 మంది మాత్రమే యాక్టివ్గా ఉండి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మిగిలిన 2980 మంది ప్రొడ్యూసర్లు అప్పుల పాలై ఉన్నారని చెప్పారు. దీన్ని బట్టి ఒక స్టార్ సినిమా కావచ్చు, సోషల్ మీడియాతో వాళ్ళు చేసే ప్రమోషన్స్ కావచ్చు, అన్నిటి వల్ల ఆ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయా అంటే అది కూడా డౌటే. ఇంకొకటి టాలీవుడ్కి ఇది అప్లై కాకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మార్కెట్ ట్రాన్స్పరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే వీకెండ్ డేస్లో ఆ సినిమా కలెక్షన్స్ని బట్టే హిట్టా పోయిందా అనేది డిసైడ్ చేసేస్తున్నారు. ఆ బడ్జెట్తో సంబంధం లేదేం లేదు. ఆ 2 days బాగా ఆడితే ఓకే సినిమా హిట్. అలాగే సక్సెస్ మీట్లు, వెరిడిక్స్, బ్లాక్ బస్టరు వాళ్ళే వేసేసుకోవడం, సక్సెస్ మీట్లు పెట్టుకోవడం ఇన్ని జరిగిపోతున్న క్రమంలో ఇవి నిజమైన నెంబర్స్ అనుకోవచ్చా లేదా? అసలు ఒకవేళ ఫేక్ కూడా అయి ఉండొచ్చు. జస్ట్ ఆ మౌత్ టాక్ మళ్ళీ స్ప్రెడ్ చేయి ఇంకా కలెక్షన్స్ వస్తాయని, ఓటీటీలు ఇంకా పే అవుట్ వస్తుందనే స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అసలు నిజంగా అది హిట్ అయిందో ఫ్లాప్ అయిందో కూడా గ్రౌండ్ రియాలిటీ తెలిసే అవకాశం తక్కువ. సో మార్కెట్ ట్రాన్స్పరెన్సీ లేని టాలీవుడ్ మార్కెట్లో నిజంగా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ వస్తే సో ఎవరు ఒప్పుకోరు. అది నిజంగా ఒక సినిమా ఫెయిల్ అయినా ఆ డైరెక్టర్ ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్లో కనిపించింది. రీసెంట్గా వచ్చిన ఏ సినిమా అయినా చూడండి, ఫ్రైడే రిలీజ్ అయితే మళ్ళీ మండే ఆ డైరెక్టర్ వచ్చి మా సినిమా చాలా హిట్ అయింది, లేకపోతే దానికి సంబంధించిన యాక్టర్స్ అయినా థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని హిట్ చేసినందుకు అని చెప్పుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో మార్కెట్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, స్టార్స్ వల్లే సినిమా నడుస్తుంది అని స్టార్స్ అనుకోవడం, ఈవెన్ సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా అదే నమ్ముతూ ఉండడం, డైరెక్టర్స్ కూడా స్టార్స్ ఓరియంటెడ్గా సినిమాలు తీసుకురావడం, దీనివల్ల కంటెంట్ బేస్డ్ నుంచి స్టార్ ఓరియంటెడ్ సినిమా ఇండస్ట్రీగా టాలీవుడ్ ఉన్న క్రమంలో ఇప్పుడైతే టాలీవుడ్లో ఇలాంటి మార్పులు రాకపోవచ్చు. కానీ ప్రొడ్యూసర్స్ ఇంత భారీ నష్టాలు ఇంత భారీ బడ్జెట్లు పెట్టి తీసే పరిస్థితి ఎంతకాలం ఉంటుంది? పాత కథలనే రిపీట్ చేస్తూ పాన్ ఇండియా మోస్తూ తీసిన సినిమాలు ఎంతకాలం నిలబడతాయి? పెద్ద సినిమాలు ఇప్పుడు బోల్తా పడుతున్న క్రమంలో మళ్ళీ అదే స్థాయి ఒక షాక్ అండ్ జలక్స్ వచ్చి ప్రొడ్యూసర్స్ ఆ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేంత వరకు కూడా స్టార్స్ తమ వల్ల కాదు కొంత కంటెంట్ ఉంటేనే సినిమా నడుస్తుంది, మాకున్న ఇమేజ్ కన్నా కథకున్న ఎక్కువ ఇమేజ్
చాలా పెద్దది అని ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడే టాలీవుడ్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పట్లో అయితే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే తీసుకురాబోతుందో అటువంటి రిఫార్మ్స్ మాత్రం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మరి ఈ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నటువంటి ఈ కొత్త నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? మన టాలీవుడ్లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.